ఓ ఓ ఓ గురుబ్రహ్మ గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎం. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. వాసుదేవ్. లాస్ట్ క్లాస్ కి కంటిన్యూయేషన్. ఏ మైన్యూట్ ఆర్ ఇన్ఫినిటిసిమల్ డోస్ doesn't make it a homeopathic dose or give it a homeopathic action. అంటే ఇంతకు ముందు ఏం చెప్పారు ఆయన, అది ఎలా తయారు చేసుకోవాలనేది చెప్పుకొచ్చారు కదా, ప్రిపరేషన్ ఆఫ్ ద మెడిసిన్ అనేది, పొటెంటైజేషన్ అది. సో డోసు క్వాంటిటీ చిన్నదిగా ఉన్నప్పుడు ఇన్ఫినిటిసిమల్ డోస్ అతి సూక్ష్మంగా డోస్ ఉన్నప్పటికీ కూడా అది హోమియోపతిక్ డోసుగా అవ్వకపోవచ్చు, హోమియోపతిక్ యాక్షన్ ఇవ్వకపోవచ్చు. ద రెమెడీ మస్ట్ బి చూజన్ ఆల్సో అకార్డింగ్ టు ది సెలెక్టివిటీ ఆఫ్ ద యాక్షన్, అకార్డింగ్ టు ది ప్రిన్సిపల్ దట్ లైక్ క్యూర్స్ లైక్. అంటే ఆ డోసు అలా ఉంది కాబట్టి ఏదైనా పనిచేస్తుంది అనుకోకూడదు. ఆ రెమెడీని బట్టి ఉంటుంది. ఆ మెడిసినల్ క్వాలిటీ దానికి ఉండాలి. అంటే ఒక మనిషిలో ఆ మందుని వేస్తూ ఉన్నప్పుడు ప్రూవింగ్స్ వచ్చే కెపాసిటీ దానికి ఉండాలి. అది లైక్ క్యూర్స్ లైక్ అంటే ఎటువంటి సిమ్టమ్స్ అయితే అది ప్రొడ్యూస్ చేస్తుందో అటువంటి సిమ్టమ్స్ ఉన్నటువంటి సిక్ పర్సన్ ని క్యూర్ చేస్తున్నాను కదా హోమియోపతి లా. సో ఆ విధంగా ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ కలిగి ఉన్నది మాత్రమే హోమియోపతిక్ మెడిసిన్, అది హోమియోపతిక్ డోస్ అవుతుందని చెప్తున్నారు. These homeopathic solutions and attenuations were called potencies by Hahnemann, as he found to his great surprise that they acted more powerfully than the ordinary solutions, not prepared with such mathematical precision and such minute care as regards exact dilution and definite trituration and percussion. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారంటే, ఈ హోమియోపతిక్ సొల్యూషన్ డైల్యూషన్ ఏదైతే ఉందో, మనం ఏవైతే అనుకుంటూ ఉన్నామో అవన్నీ కూడా వాటిని హోమియోపతి, దాన్ని ఆయన పొటెన్సీ అని పేరు పెట్టారు, హానిమన్ గారు కనుక్కున్నారు. ఇంకా అవి ఎంత పవర్ఫుల్ గా పనిచేస్తున్నాయో దేనికి, ఆర్డినరీ సొల్యూషన్ కంటే, అంటే క్రూడ్ ఫామ్ లో కంటే పొటెంటైజ్ చేసిన తర్వాత ఇంకా ఎక్కువ పవర్ఫుల్ గా పనిచేస్తుందని చూసి ఆశ్చర్యపోయారు. అవి ఎంతలా పనిచేస్తున్నాయి అంటే ఎగ్జాక్ట్ డైల్యూషన్ డెఫినెట్. అంటే ఇప్పుడు ఈయన చెప్పారు కదా 99 పార్ట్స్ ఆల్కహాల్ తీసుకుని 1 పార్ట్ మెడిసిన్ సబ్స్టెన్స్, ఇలా కొంతసేపు టైము సక్కషన్స్ ఇవ్వడము, ట్రిచురేషన్ చేయడము, ఇలా చెప్పారు కదా. ఆ పద్ధతి ప్రకారం, ఆ మ్యాథమెటికల్ ప్రిసిషన్ ప్రకారం చేస్తే వచ్చినటువంటి ఆ రిజల్ట్స్, ఆ పనిచేసే యాక్షన్, ఆ పవర్ చూసి ఆశ్చర్యపోయారు. దిస్ ట్రిచురేషన్ ఆర్ సక్కషన్ ఈజ్ ఏ most important part of the process of preparation of the drug, as without it the physical action of the breaking up of the molecules into ions could not take place. ఇంకా ఏం చెప్పారు, ఈ ట్రిచురేషన్ అంటేనేమో నూరడం అండి. వెజిటబుల్ కింగ్డమ్ నుంచి వచ్చేటువంటి వాటిని కొన్ని ఉంటాయి కదా, వేర్లు అవి, వాటిని నూరుతారు. సక్కషన్ అంటే ఆల్కహాల్లో కలిపింది ఇలా పైకి చెయ్యెత్తి చేతి మీద అరచేతి మీద కొడతారు. అఫ్ కోర్స్ ఇప్పుడు మిషన్స్ వచ్చేసినాయి. అవి చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి మందుని తయారు చేయడంలో.
అంటే అలా చేయడం వల్ల ఏమవుతుంది, ఆ మెడిసిన్ ఏదైతే క్వాంటిటీ ఉందో అది నెమ్మదిగా చిన్న చిన్న మాలిక్యూల్స్ లాగా, ఆ మాలిక్యూల్స్ నుంచి మళ్ళీ అయాన్స్ లాగా అంటే అతి సూక్ష్మమైన వాటిలాగా ఇదైపోతుందనమాట. బ్రేకప్ అయిపోతాయి. అది ఇవి ట్రిచురేషన్ గాని, సక్కషన్ గాని కరెక్ట్‌గా చేస్తేనే. Animal, vegetable or mineral substances when potentized are rendered more potent, not less, just because of this breaking up of their minutest particles and this disintegration of their atoms by which their energy is liberated acts by releasing radioactive power. ఈ యానిమల్ నుంచి తయారు చేసినటువంటి దాని వెజిటబుల్, మినరల్ సబ్స్టెన్సెస్ ఏటి నుంచైనా ఆ సబ్స్టెన్స్ ని పొటెంటైజ్ చేయడం ద్వారా అది ఇంకా ఎక్కువ పవర్ఫుల్ గా పనిచేస్తుంది. ఎందుకు పనిచేస్తుంది అంత పవర్ఫుల్ గా? కారణం ఏంటంటే చిన్న చిన్న పార్టికల్స్ ఇంకా డిసింటిగ్రేట్ అయ్యే ఆటమ్స్ లాగా, అణువులు, పరమాణువులు ఇంకా అలా చిన్న చిన్నగా అది లాస్ట్ కి చివరిగా బ్రేకప్ అయ్యి లిబరేట్ అయ్యి దాంట్లో నుంచి రేడియో యాక్టివ్ పవర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దానివల్ల అవి ఎంత పవర్ఫుల్ అవుతున్నాయి అనేది కనిపెట్టారని చెప్తున్నారు. You will say there can be nothing left after these substances have been so divided and subdivided except sugar of milk or water. ఈ విధంగా నువ్వు ట్రిచురేషన్, సక్షన్ వాళ్ళు చెప్పిన టైం వరకు పర్ఫెక్ట్ గా అదే పద్ధతిలో చేస్తే అవి చిన్న చిన్న పార్టికల్స్ డివైడ్ అయిపోయి లాస్ట్ కి దాంట్లో ఆ షుగర్ ఆఫ్ మిల్క్ లేదా వాటర్ తప్ప ఇంకేం ఉండదు. అంటే మనము గుర్తించడానికి వీల్లేనంతగా అయిపోతాయి అన్నమాట. అంత చిన్న చిన్నవిగా అయిపోతాయి. ఇన్ ది ఎర్లియర్ డేస్ Hahnemann and his followers depended on clinical tests and clinical cures, but we can show by scientific means that active remnants of medicinal substances are present in these triturations. అంటే ఎర్లీ డేస్ లో అంటే ఈ హోమియోపతి ఇది కనిపెట్టక ముందు హానిమన్ గారు కానీ ఆయన ఫాలోవర్స్ వాళ్ళ శిష్యులు కానీ ఎక్కువ క్లినికల్ టెస్ట్ల మీద ఇప్పుడు షుగర్ ఉంది అనుకోండి, 3+ ఉంది అనుకోండి షుగర్ అని, అది ఇప్పుడు మళ్ళీ అది నీళ్ళకి వస్తే తగ్గిందని ఇలాగా శాస్త్రబద్ధంగా అలా కనుక్కునేవాళ్ళు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ద స్పెక్ట్రోస్కోప్ ప్రూవ్స్ క్వైట్ డెఫినెట్లీ the presence of active substances in the 9th centesimal dilutions. This was shown in 1862. అంటే స్పెక్ట్రోస్కోప్ అంటే ఏంటంటే ఆ లైట్ నుంచి వచ్చేటువంటి ఆ మెటీరియల్ నుంచి వచ్చే ప్రాపర్టీస్ డిస్కవర్ చేసేటువంటిది అనమాట. అది వేసి చూసినప్పుడు ఆ 9th సి దగ్గర ఆ యాక్టివ్ సబ్స్టెన్సెస్ అంటే డివైడ్ అయిపోయిన ఉన్నాయి కదా మాలిక్యూల్స్, అయాన్స్, అవి కనపడుతున్నాయి. In 1914, a French observer in Paris demonstrated the presence of copper in a 100th centesimal dilution. 100C లో కూడా ఈ కాపర్ అన్నితో తయారు చేస్తే కనుక అది ఉంది అనేది ఆయన కనిపెట్టారనమాట, గుర్తించగలిగారు. మచ్ రీసెర్చ్ హ్యాస్ సిన్స్ బీన్ డన్ బై డాక్టర్ W.E. Boyd in Glasgow. He worked with an insoluble metal and found that a spectrogram of the arum met in the 7th decimal or 7x tincture showed డెఫినెట్ ప్రెజెన్స్ ఆఫ్ గోల్డ్. అంటే ఈ ఆరమెట్ అంటే గోల్డ్ నుంచి తయారు చేస్తారు కదా, అది 7D అంటారు కదా, 7x ఆ సిచ్యురేషన్ చేసినప్పుడు అక్కడ వాళ్ళు స్పెక్ట్రోగ్రామ్ యూజ్ చేసి చూస్తే దాంట్లో గోల్డ్ పార్టికల్స్ కనిపించాయి. He also proved that marked physical activity was present with 6x and 7x tinctures of radium bromide and that electroscopic tests showed activity with the 10x preparations. ఈ రేడియం బ్రోమైడ్ తయారు చేసినప్పటికీ కూడా అది కూడా సేమ్ ఇదే 6x 7x టించర్స్ లో చూస్తే ఆ ఎలక్ట్రోస్కోప్ ద్వారా టెస్ట్ చేసి చూస్తే అది వాటి యాక్టివిటీ అనేది కనిపిస్తోందని చెప్పారు. ది పవర్ ఆఫ్ ద ఇన్ఫినిటిసిమల్ ఈజ్ బీయింగ్ అక్నాలజ్డ్ by well-known exponents of the Orthodox school. Langdon Brown spoke recently of the potency of the infinitesimal dose in the therapeutics of hormones and vitamins. For example, one part of the posterior lobe of the pituitary dissolved in 15,000 million parts of water can still produce contractions of the uterus. That is 1 grain in 1,000 tons of fluid.
ఈ అలోపతి డాక్టర్స్ ఈ మందుని అతి సూక్ష్మమైన క్వాంటిటీలో ఉన్నప్పటికీ కూడా అది పని చేస్తోంది అనేది వీళ్ళు కనిపెట్టారు. ఎలాగా అంటే ఇప్పుడు ఈ పిట్యూటరీ గ్లాండ్ ఈ హార్మోన్స్ తీసుకుని వాళ్ళు ఇలా 15,000 మిలియన్ పార్ట్స్ ఆఫ్ వాటర్ లో కలిపి డిజాల్వ్ చేసినప్పటికీ కూడా అంటే ఈ సక్కషన్స్ ఈ ట్రిచురేషన్స్ హోమియోపతిక్ గా తయారు చేయటం కాదు. అంత వాటర్ లో ఈ కొంచెం వేసి డిజాల్వ్ చేసి యూజ్ చేస్తే అది ఆ పిట్యూటరీ గ్లాండ్ సంబంధించిన పార్ట్. గర్భసంచిలో కాంట్రాక్షన్స్ ని ప్రొడ్యూస్ చేసే కెపాసిటీని కలిగి ఉంది అది ఇంకా. దట్ ఈస్ అది. These are some short remarks on the principles of homeopathy. But personal experience is necessary to convince one of the efficacy of its teaching. Next chapter. The action of the minimum dose in acute epidemics. ఈ చాలా ఇక్కడ నుంచి ఆడు సబ్జెక్ట్ చెప్పడం అనేది మొదలుపెట్టారు. ఈ మినిమం డోస్ ఈ డోస్ ని యూజ్ చేయడం ద్వారా acute లో ఎపిడమిక్స్ మనం ఎలా ఎదుర్కోవచ్చు అనే చెప్తున్నారు. నెక్స్ట్ చాప్టర్. Some years ago, there was a heated discussion in the council chambers of one of the northern cities on the pros and cons of homeopathy and the advisability of giving the homeopaths of the town access to beds and permission to practice in the local fever hospitals. One side stated in all sincerity that homeopaths might do not harm in minor troubles, but that such severe maladies as measles and its complications, diphtheria and pneumonia required skilled medical care and the administration of proper drugs and remedies. అంటే కొన్ని సంవత్సరాల క్రితం వాడి వేడిగా డిస్కషన్ జరిగిందిట ఈ కౌన్సిల్ ఆ ఛాంబర్స్ లో. ఏమని నార్థన్ సిటీస్ లో ఏమని జరిగింది? ప్రాన్స్ అండ్ కాన్స్. అంటే ఈ ఎపిడమిక్స్ లో ఎక్యూట్స్ లో హోమియోపతి మందు ఇవ్వడం వల్ల ఉన్నటువంటి లాభాలు నష్టాలు, ఇవ్వచ్చా ఇవ్వకూడదా, బెడ్ సైడ్ పేషెంట్స్ కి ట్రీట్ చేయడానికి వెళ్ళని ఆ లోకల్ ఫీవర్ హాస్పిటల్స్ లో ప్రాక్టీస్ చేయడానికి పర్మిషన్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనే దాని గురించి ఒకళ్ళు ఏం చెప్పారు, కొంతమంది హోమియోపతిక్ మెడిసిన్స్ హార్మ్ చెయ్యవు కాబట్టి చిన్న చిన్న ట్రబుల్స్ లో యూజ్ చేసుకోవచ్చు, కానీ సీరియస్ కండిషన్స్ అంటే మీజిల్స్ వాటి వల్ల వచ్చినటువంటి కాంప్లికేషన్స్ లో కానీ, డిఫ్తీరియా కానీ, నెమ్ము చేయటము, న్యూమోనియా ఇలాంటి వాటిల్లో బాగా శిక్షణ పొందినటువంటి అంటే ఏమంటారు దాన్ని పీజీ చేసినటువంటి వాళ్ళు అనమాట. అటువంటి మెడికల్ అసిస్టెన్స్ అవసరము, మందులు వేయడం ప్రాపర్ గా వేయడం వాటిల్లో అని వాళ్ళు వాదన చేశారనమాట. అయితే ఇక్కడ ఆయన చెప్తారు చూడండి, ఇట్ వుడ్ మీన్ ఎక్స్పోజింగ్ ద పేషెంట్స్ టు గ్రేట్ డేంజర్ అండ్ the death rate would rise if such heretics as homeopaths were allowed to treat them. మనం గనక హోమియోపతి వాళ్ళని ట్రీట్ చేసేటువంటి వాళ్ళని కనుక మనం అలౌ చేస్తే ఇటువంటి సిచ్యువేషన్ లో పేషెంట్స్ ని వాళ్ళకు వదిలేస్తే అది చాలా డేంజర్ అయ్యి డెత్ రేట్ ని పెంచే అవకాశం ఉంది అని వాళ్ళు అని వాదించారన్నమాట వాళ్ళు. వాట్ ద అవుట్కమ్ వాస్ ఆఫ్ దిస్ డిస్కషన్ వన్ డజంట్ నో. అంటే దాన్ని ఇప్పుడు ఒక పేషెంట్ ని హోమియోపతిలో తగ్గుతుందని అలౌ చేయడం వల్ల ఏం జరగచ్చు అనేది వాళ్ళు తెలుసుకోలేకపోయారు. ఎవరికి తెలియదు ఆ డిస్కషన్ తేలింది అది. లెట్ us however examine these statements. What minor diseases are there which might be left safely to the care of homeopaths? అంటే ఇప్పుడు చిన్న చిన్న ట్రబుల్స్ ని హోమియోపతికి సేఫ్ గా వదిలేయచ్చు అంటే ఎటువంటివి అవి? ఈజ్ ఇట్ నాట్ ఏ వెల్ రికగ్నైజ్డ్ ఫ్యాక్ట్ దట్ ఏ నెగ్లెక్టెడ్ కోల్డ్ మే క్విక్లీ డెవలప్ ఇంటూ fatal bronchopneumonia in 36 to 48 hours? అంటే చిన్న చిన్న ట్రబుల్స్ హోమియోపతికి వదిలేయచ్చు అని కొంతమంది వాదించారు, కానీ ఏవి చిన్న చిన్నవి కన్సిడర్ చేయాలి? ఇప్పుడు జలుబుని నెగ్లెక్ట్ చేయడం ద్వారా అది గబగబా అది బ్రాంకోనిమోనియాలోకి వెళ్ళిపోయి 36 or 48 hours లో చావుకు దారి తీయచ్చు. That an apparently mild tonsillitis may suddenly become virulent and kill the patient in a few days. అంటే టాన్సిలైటిస్ అనే దాన్ని కూడా మనం సరిగా ట్రీట్ చేయకపోవడం వల్ల అది సడన్ గా అది కూడా 48 hours లో 2 రోజుల్లో ఫ్యూ డేస్ లో అది కూడా విరులెంట్ గా అయిపోయి పేషెంట్ ని చంపచ్చు. దట్ ఎ బ్లిస్టర్ ఆఫ్ ద హీల్ casually overlooked has been known to cause death in 3 to 4 days.
3 or 4 days and so on. ఏదో చిన్న పొక్కొచ్చి మనం మీద అది కూడా అలా అవ్వచ్చు, చావుకు దారి తీయొచ్చు. ఈజ్ ఏ హోమియోపతి ఈవెన్ కాంపిటెంట్ ఇనఫ్ టు రికగ్నైజ్ ది సీరియస్నెస్ ఆఫ్ ఏ కండిషన్ సో దట్ హీ కెన్ కాల్ ఇన్ ఏ మోర్ లెర్న్డ్ బ్రదర్ వెన్ హీ ఫీల్స్ ఏ మైనర్ కేస్ ఈజ్ బియాండ్ హిమ్. వాళ్ళు ఏం చెప్పారంటే హోమియోపతి అనేవాడు ఆ సీరియస్నెస్ ని అసలు గుర్తించగలిగేటువంటి కెపాసిటీ ఉన్నవాడా కాదా, ఒకవేళ అతని వల్ల కాదనుకోండి, మైనర్ కేస్ కాదు, ఇది కొంచెం బియాండ్ దట్ అంటే వెంటనే వెల్ ట్రైన్డ్ వాళ్ళని మెడికల్ డాక్టర్ కి రిఫర్ చేసేయాలి. రిఫర్ చేసేయటం బెటరా? ఆర్ దేర్ నో రికార్డ్స్ ఆఫ్ ద రిజల్ట్స్ ఆఫ్ హోమియోపతి ఇన్ అక్యూట్ డిసీజెస్? ఏమన్నా ఇటువంటి అక్యూట్ డిసీజెస్ లో హోమియోపతి మందులు యూజ్ చేయటం వల్ల ఇవి తగ్గాయి అనే రికార్డ్స్ ఏమన్నా ఉన్నాయా నోట్ చేసినవి? వన్ ట్రైన్డ్ నర్స్ టోల్డ్ మీ, అలాగా ఈ క్వశ్చన్స్ అన్ని వచ్చాయి వీళ్ళలో. అప్పుడు డోరతీ షెపర్డ్ గారికి చెప్పారట, వన్ ట్రైన్డ్ నర్స్ టోల్డ్ మీ దట్ ఇన్ ఏ ఫీవర్ హాస్పిటల్ వేర్ షీ వర్క్డ్ ఫర్ సమ్ టైమ్ a homeopathic physician attended regularly, and though they used to laugh at his glasses of water and the tiny pillules he dissolved in it, the fact remained that cases developed no complications. అంటే ఈవిడ అక్కడ ఈవిడ దగ్గర ఉన్నటువంటి ఒక నర్సు చెప్పింది ఏమని, అంతకుముందు ఈవిడ పనిచేసినటువంటి హాస్పిటల్, ఈ నర్సు పనిచేసిన హాస్పిటల్లో ఆ ఫీవర్ కి అక్కడ ఉన్న డాక్టర్ హోమియోపతిక్ మందు వేస్తే రెగ్యులర్ గా ఫిజిషియన్ రెగ్యులర్లీ అటెండ్ అవుతున్నటువంటి హోమియోపతి డాక్టర్ మందు వేస్తే ఆ చిన్న గ్లాస్ వాటర్ అట్టి చిన్న చిన్న పిల్స్ దాంట్లో అంటే వాటర్ లో కరిగించేసి ఆయన ఇస్తే ఏమి కాంప్లికేషన్స్ లేకుండా తగ్గిపోయినాయిట. దే వెంట్ అవుట్ ఇన్ రికార్డ్ టైమ్ అండ్ డెత్స్ వర్ ఆల్మోస్ట్ అన్నోన్. అంటే అక్కడ రికార్డు ప్రకారం ఏంటి, రికవరీ అవ్వాల్సిన దానికంటే తక్కువ టైంలోనే రికవర్ అయిపోయి వెళ్ళిపోవటం, డెత్స్ అనేవి అసలు కనుచూపు మేరలో లేకుండా అయిపోయినట. దస్ ద టెస్టిమోనీ ఆఫ్ అన్ ఇండిపెండెంట్ ట్రైన్డ్ అబ్జర్వర్. అంటే అదే మనకి రుజువు, ఆ డాక్టర్ ఇండిపెండెంట్ గా తను వేశాడు కదా, అదే మనకి సాక్ష్యం అని చెప్పింది అనమాట. అని ఈవిడికి అర్థమైంది. ఇది ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆవిడ. లెట్ మీ కోట్ చాప్టర్ అండ్ వర్స్ ఫర్ రిజల్ట్స్ ఇన్ సమ్ ఎపిడమిక్స్ ఇన్ ద past which were treated by homeopaths and which can be verified if so desired in the archives of the particular towns and hospitals respectively. ఇంకా ఆవిడ అంటున్నారు దీంట్లో ఈ ఎపిడమిక్స్ లో హోమియోపతి ద్వారా ట్రీట్ అయిన వాళ్ళకి సంబంధించిన రికార్డ్స్ అవన్నీ కూడా మనం ఒకసారి చూస్తే అర్థమవుతుంది. ఇన్ 1813 దేర్ రేజ్డ్ ఇన్ an epidemic of what was called war typhus in Central Europe. అంటే ఆ సెంట్రల్ యూరోప్ లో టైఫస్ ఫీవర్ విపరీతంగా స్ప్రెడ్ అయిపోయింది ఎపిడమిక్. ఇట్ మైట్ హ్యావ్ బీన్ టైఫాయిడ్ ఫర్ ఆల్ వీ నో. ఆ టైఫాయిడ్ ఇవి కలిసిపోయినాయి. దీస్ టూ డిసీజెస్ హ్యాడ్ నాట్ బీన్ పాథలాజికల్లీ అండ్ బ్యాక్టీరియాలజికల్ డిఫరెన్షియేటెడ్ అట్ దట్ టైం. అప్పుడు టైఫస్ కి టైఫాయిడ్ ని డిఫరెన్షియేట్ చేసుకునేట్టుగా అప్పుడు లేదుట. థౌజండ్స్ డైడ్ అండర్ ఆర్థడాక్స్ ట్రీట్మెంట్. అంటే చాలా మంది అలోపతి ట్రీట్మెంట్ ద్వారా 1,000 మంది చనిపోయారట. ఇన్స్పైట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఇచ్చినప్పటికీ కూడా చనిపోయారట. ఇన్ లీప్జిగ్ దేర్ ప్రాక్టైజ్డ్ దెన్ వన్ శామ్యూల్ హానిమన్, ది ఫాదర్ ఆఫ్ దిస్ న్యూ స్కూల్ ఆఫ్ ట్రీట్మెంట్ బేస్డ్ ఆన్ ది లా ఆఫ్ సిమిలర్స్. అయితే ఈ నగరంలో మాత్రం హోమియోపతిని కనిపెట్టినటువంటి శామ్యూల్ హానిమన్ గారు ఈ లా ఆఫ్ సిమిలర్స్ ద్వారా ట్రీట్ చేశారట. హీ ట్రీటెడ్ 183 cases of typhus in accordance with his principles. అంటే ఆ లా ఆఫ్ సిమిలర్స్ ప్రకారం ఈ టైఫస్ కి సంబంధించిన ఫీవర్స్ ని 183 కేసెస్ ఈయన ట్రీట్ చేశారు. హీ గేవ్ బ్రయోనియా ఇన్ ది 12th C dilution to some cases. To others who presented slightly different symptoms, he gave Rustax 12th C potency in infrequent drop doses. కొంతమందికి ఈయన బ్రయోనియా 12C ఇచ్చారు, కొంతమందికి సిమ్టమ్స్ డిఫరెన్షియేట్ అయ్యేటప్పటికి రూస్టాక్స్ 12C ఇచ్చారట. దీస్ వర్ కేసెస్ ఇన్ ది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ద డిసీజ్. ఇది ఆ టైఫస్ ఫీవర్ లో
ఫస్ట్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఇచ్చిన మందులు ఇవి ఎక్కువ ఎపిడమిక్ లో పడింది అనమాట. అయితే టు దోస్ కేసెస్ హూ ప్రోగ్రెస్ టు ది సెకండ్ స్టేజ్ హీ ప్రిస్క్రైబ్డ్ హయోసియామస్ ఇన్ 8th or 9th డైల్యూషన్. అదే కొన్ని కేసులు ఇంకా ఫస్ట్ స్టేజ్ దాటి సెకండ్ స్టేజ్ లో వచ్చినటువంటి కేసెస్ కి ఈయన హయోసామస్ 8 or 9 డైల్యూషన్ ఇచ్చారట. అండ్ హౌ మెనీ డూ యూ థింక్ సర్వైవ్డ్ ద హీరోయిక్ మెజర్స్ ఆఫ్ దిస్ హెరిటిక్ హోమియోపతి హానిమన్? అంటే మీరు ఊహించగలుగుతారా ఎన్ని సక్సెస్ అయి ఉంటాయని? అంటే 182 సర్వైవ్డ్ టు టెల్ ద టేల్ అండ్ ఓన్లీ 1 డైడ్. పైన కొన్ని థౌజండ్స్ చనిపోయారు, కానీ 183 ట్రీట్ చేస్తే 182 మంది సర్వైవ్ అయ్యారు, ఒక్కళ్ళే చనిపోయారు. అతను కూడా ఎటువంటి వాడు? హీ వాజ్ ఏ వెరీ ఓల్డ్ ఎన్ఫీబుల్డ్ పర్సన్, అంటే బ్రోకెన్ డౌన్ కాన్స్టిట్యూషన్, బాగా వృద్ధుడు చనిపోయాడు. యూ కెన్ రీడ్ ఆల్ అబౌట్ ఇట్ ఇన్ ద న్యూస్ పేపర్స్ ఆఫ్ దట్ పీరియడ్. అంటే ఈయన 18 ఎప్పుడో జరిగింది కదా ఇది, ఆ టైంలో వచ్చిన న్యూస్ పేపర్స్ లో చూస్తే మనకు అర్థమవుతుంది, ఆ న్యూస్ అంతా పడింది. ఫర్ హానిమన్ మేడ్ నో మిస్టరీ ఆఫ్ ఇట్, హీ ఎక్స్ప్లెయిన్డ్ ఎవ్రీథింగ్ క్లియర్లీ ఇన్ హిజ్ ఆర్టికల్. ఏదో ఆశ్చర్యపోయిన ఒక మిస్టరీ అనేం చెప్పలేదు ఆయన, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు క్లియర్ గా. ఇదిగో ఇలా ఇలా జరిగింది, దీని ఈ లాస్ ప్రకారం, ఈ లా ఆఫ్ సిమిలర్స్ ప్రకారం ఇవి క్యూర్ అయినాయి అని చెప్పారు. హీ వెంట్ ఫుల్లీ ఇన్ టు ద ప్రిపరేషన్ ఆఫ్ ఈచ్ రెమెడీ అండ్ ద రీజన్స్ ఫర్ గివింగ్ ద డిఫరెంట్ మెడిసిన్స్ సో దట్ అదర్ డాక్టర్స్ కుడ్ ఇమిటేట్ హిమ్ అండ్ రిపీట్ హిస్ సక్సెస్. అంటే ఆయన ఎంతలా ఎక్స్ప్లెయిన్ చేశారంటే ఈ మందులు తయారు చేసిన విధానము, ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క మెడిసిన్ ఎందుకు పడింది సేమ్ డిసీజ్ కే అనేది, ఇవన్నీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎందుకు అంటే తనని అనుసరించాలనుకున్నటువంటి డాక్టర్స్ కోసం ఆ సక్సెస్ వాళ్ళు కూడా పొందడం కోసం. సో యు సీ హౌ సక్సెస్ఫుల్ హోమియోపతి ప్రూవ్డ్ ఇట్ సెల్ఫ్ ఇన్ such a virulent and fatal disease as typhus, the mortality rate of which is well over 50% even now. అంటే హోమియోపతి డాక్టర్ ఈ హానిమన్ గారు ఎంత సక్సెస్ఫుల్ గా చావు దాకా వెళ్లకుండా కాపాడారు కంపేర్ చేస్తే అలోపతి ట్రీట్మెంట్ లో. మనం అది రీసెంట్ గా కూడా చూసాం కదా, కరోనా టైంలో చూసాం. మన లా ఆఫ్ సిమిలర్స్ ప్రకారం వెళ్ళినటువంటి నాకు తెలిసినంత వరకు పేషెంట్ ఏదన్నా మిస్టేక్ చేస్తే తప్ప చాలా వరకు కేసెస్ అన్ని సక్సెస్ అయినాయి. మందు వల్ల ఫెయిల్ అయిన కేసులు ఏం లేవు కదా, మీ అందరూ అది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. అదే ఆ టైంలో ఇది మనకి ఇది పాండమిక్, అది ప్రపంచం మొత్తం వచ్చింది. ఈ చెప్పేది ఎపిడమిక్ గురించి చెప్పారు. మనం అప్పుడు కూడా ఎక్కువ ఒకటే వేసాం కదా, 2-3 డ్రగ్స్, బ్యాసిలం, యాంటీబయాటిక్, ఇంకా ఏవో గుర్తు కూడా లేదు, ఆర్సనిక్ కాల్వు, ఇంకా ఏవో పడినాయి. I can hear unbelievers say, of course, the diagnosis was wrong in the cases treated by Hahnemann. అంటే కొంతమంది చెప్పారట, కొంతమంది నమ్మని వాళ్ళు అన్నది కూడా ఇవిడ విన్నారట. ఏమని? అది టైఫస్ ఫీవర్ అయ్యి ఉండదు, హానిమన్ గారు ట్రీట్ చేసిన కేసెస్ రాంగ్ డయాగ్నోసిస్ అయ్యి ఉంటుంది, కాబట్టే తగ్గింది ఈ మందులు కానీ. దీస్ పీపుల్ హూ రికవర్ డిడ్ నాట్ హ్యావ్ టైఫస్ అట్ ఆల్. ఎవరైతే ఈ మందు వేస్తే తగ్గిందో వాళ్ళకి మామూలు వైరల్ ఫీవర్ వచ్చి ఉంటుంది తప్ప టైఫస్ ఫీవర్ అయ్యి ఉండదు అన్నట్టు వాళ్ళు. బట్ ద సిమ్టమ్స్ వర్ కేర్ఫుల్లీ నోటెడ్ డౌన్ ఇన్ ఫుల్ అండ్ దీస్ రికార్డ్స్ హ్యావ్ బీన్ కెప్ట్. కానీ అప్పుడు ఆ పేషెంట్ వచ్చిన సిమ్టమ్స్ అన్ని కూడా జాగ్రత్తగా నోట్ చేయబడ్డాయి, అవన్నీ కూడా రికార్డ్స్ ఉంచబడ్డాయి. దే ఆర్ ఐడెంటికల్ విత్ ద case histories of those of the orthodox physicians, and one can be absolutely certain that they were definitely serious cases of typhus. అంటే ఈ రాసిన సిమ్టమ్స్, ఆ హిస్టరీ అంతా కూడా అలోపతి డాక్టర్స్ ట్రీట్ చేసినటువంటి కేసు హిస్టరీతో పోలి ఉంది. అంటే ఎగ్జాక్ట్ గా టైఫస్ ఫీవరే అని తెలియజేయడానికి. ఇంకా సీరియస్ కండిషన్స్ ఆఫ్ ద టైఫస్ ఫీవర్ ను కూడా ఈయన క్యూర్ చేశారు. అండ్ వాట్ ఈస్ ద రికార్డ్ ఆఫ్ ద మోడర్న్ ఫిజిషియన్ విత్ ఆల్ హిస్ లేటెస్ట్ ఎక్విప్మెంట్స్, బ్యాక్టీరియాలజికల్ ల్యాబొరేటరీస్, సీరమ్స్, ఇనాక్యులేషన్స్. మరి హోమియోపతి ప్రకారం ఇలా ఉంది రిజల్ట్ అని చెప్పాము. అదే అలోపతి డాక్టర్ వాళ్ళకి ఇంకా లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి కదా, టెస్ట్లు అవి ఇవి, ల్యాబొరేటరీస్, ఆ సీరమ్ టెస్ట్లు, ఇనాక్యులేషన్స్, వ్యాక్సినేషన్స్, వీటి వల్ల ఏమిటి ఉపయోగం జరిగింది, వాళ్ళు ఎంతవరకు రికార్డ్ చేయగలిగారు తగ్గినాయి అని. హ్యావ్ వీ అడ్వాన్స్ ఎట్ ఆల్ ఇన్ మెడిసిన్? అంటే అలోపతి డాక్టర్స్ ఏమైనా మెడిసినల్ గా ఏమైనా అడ్వాన్స్ అవ్వగలిగారు ట్రీట్మెంట్ పార్ట్ లో?
at any rate as regards the recovery rate of serious epidemics. వాళ్ళు ట్రీట్ చేసిన కేసెస్ లో ఆ రికవరీ రేట్ అనేది ఎలా ఉంది? ఐ ఆమ్ టాకింగ్ ఇన్ ఏ స్లైటింగ్ స్పిరిట్. అంటే అంటే అలోపతి డాక్టర్స్ గురించి అగౌరవంతో నేను మాట్లాడటం లేదు. ఐ ఆమ్ ఓన్లీ మెన్షనింగ్ ఫ్యాక్ట్స్ విచ్ స్టేర్ వన్ ఇన్ ద ఫేస్. అంటే నిజాల గురించి మాట్లాడుతున్నాను, ఆశ్చర్యపోయేటువంటి నిజాలు. In 1937 we had an epidemic of typhoid here in England. ఇంగ్లాండ్ లో 1937 లో టైఫాయిడ్ ఎపిడమిక్ గా వచ్చింది అందరికి. 282 cases were notified. 25 deaths were reported as due to this disease so far at the time of writing, and some more cases are said to be dangerously ill and further cases may still end fatally. 282 cases ని కనుక్కున్నారు, దాంట్లో 25 మెంబర్స్ చనిపోయారట. ఈ జబ్బు ఇంకా కొంతమందికి చాలా సీరియస్ కండిషన్స్ లో ఉండి, therefore the death rate of typhoid these modern days is at least 8% or 80 per 1000. అంత 1000 మందిలో 80 మంది చనిపోయారు, అంటే 8%. Typhoid is not such a fatal or virulent disease as typhus అంత సీరియస్ గా చావుకు దారి, అంత సీరియస్ డేంజరస్ ఫీవర్ కాదు టైఫాయిడ్, కానీ అలా చనిపోయారు. అది అలోపతి ట్రీట్మెంట్ లో. ద హోమియోపతిక్ డెత్ రేట్ ఇన్ 1813 was 5% or 5.5% or 5 per 1000 for the more fatal disease of typhus. అంటే ఈ టైఫాయిడ్ కంటే డేంజరస్ ఫీవర్ అయిన టైఫస్ 1813 లో ట్రీట్ చేసినప్పుడు 1000 మందిలో 5,000కి 5 చనిపోయారు. అంత సీరియస్ ఫీవర్ కానటువంటి టైఫాయిడ్ అలోపతి డాక్టర్స్ 1937 లో 8% వాళ్ళు చనిపోయారు, అంటే 1000కి 80 మంది చనిపోయారు. ద ఆర్థడాక్స్ డెత్ రేట్ ఈస్ మోర్ దాన్ 10 times యాజ్ మచ్. అక్కడ లెక్కలు అవి చూస్తే మనకి ఏమవుతుంది, ఈ హోమియోపతి మందు వాడిన వాళ్ళకంటే అలోపతి మందు వాడిన దాంట్లోనే డెత్ రేట్ ఎక్కువ ఉంది అనేది మనం నిజాలు మాట్లాడుకుంటే అర్థమవుతుంది. అన్ఫార్చునేట్లీ హోమియోపత్స్ వర్ నాట్ కాల్డ్ ఇన్ టు ట్రీట్మెంట్ ద కేసెస్ ఆఫ్ టైఫాయిడ్. దురదృష్టం ఏంటంటే ఆ టైఫాయిడ్ కేసెస్ ట్రీట్ చేయడానికి హోమియోపతి డాక్టర్స్ వాళ్ళు పిలవలేదు. ఓ ద పిటీ దేరో, నిజంగా జాలి పడాల్సిన విషయం అంటున్నారు. మనలో కూడా అంతే కదా, కరోనా టైంలో హోమియోపతిలో సక్సెస్ రేట్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఎవరు ఎంకరేజ్ చేయలేదు. అక్కడ యాక్చువల్గా మనం భయపడుతూ ఇచ్చాం, గవర్నమెంట్ కానీ ఎవరు సపోర్ట్ చేయలేదు. అక్కడ అప్పుడు కూడా అదే జరిగింది అని చెప్తున్నారు. సో నెక్స్ట్ ఇంకొక ఎపిడమిక్ డిసీజ్ తో నెక్స్ట్ క్లాస్ లో చెప్తారు ఆవిడ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీం మహీస్ గో బ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసు